90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ వినిపిస్తుంది. దేశంలో మరోసారి బంగారం ధరలు తగ్గాయి. వరుసగా 4వ రోజు బంగారం ధరలు పడిపోయాయి. వారం క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర 87,700 ఉండగా ఆదివారం నాటికి 400 తగ్గి 87,650 రూపాయలకు చేరుకుంది. శనివారం కిలో వెండి 96,300 ఉండగా ఆదివారం నాటికి 50 తగ్గి 96,250 రూపాయలకు చేరుకుంది. మరి రానున్న రోజులలో ఇంకా తగ్గుతుందా? ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది? జ్యువెలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, మదుపర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు మెక్సికో, కెనడా ఉత్పత్తులపైన మార్చి 4న ట్యాక్స్ పెరుగుతుందని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. దీంతో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు రాబోయే రోజులలో తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనని మరికొందరు నిపుణులు అంటున్నారు. బంగారం, అమెరికా డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంది. డాలర్ బలహీనపడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు పెరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. బంగారం ఔన్స్ ధరలో 2,810 USDల వద్ద గట్టి మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి నుంచి తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2,810 స్థాయిని కోల్పోయి 2,732 స్థాయి వరకు పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పెరుగుదలను చూస్తే ఔన్స్ ధర 2,914 స్థాయి వద్ద నిలకడగా ఉంటుంది. ఆ స్థాయిని దాటితే బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నమాట. దీంతో గోల్డ్ రేట్లు మార్చి నెలలో ఏ స్థాయికి చేరుతుంది, ఎంత తగ్గుతుందనేది వేచి చూడాల్సిందే. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 87,650గా ఉంది. కిలో వెండి ధర 96,250గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర 87,650 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 96,250గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర 87,650 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 96,200గా ఉంది. ఇక బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు ప్రతిరోజు తగ్గట్లేదు. ఇప్పుడు స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం కేజీకి 97,000 పలుకుతోంది. కిందటి రోజు 1000 తగ్గగా దానికి ముందటి రోజు 3,000 పతనమైంది. ఇక హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ప్రస్తుతం కిలోకు 1.05 లక్షల వద్ద ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ విషయానికి వస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు 2,858.15 డాలర్ల వద్ద ఉండగా స్పాట్ సిల్వర్ రేట్ $31.16 పలుకుతోంది. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి గోల్డ్ రేటు $100లకు పైగా తగ్గింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 87.48 వద్ద ఉంది. బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ వినిపిస్తుంది. దేశంలో మరోసారి బంగారం ధరలు తగ్గాయి. వరుసగా 4వ రోజు బంగారం ధరలు పడిపోయాయి. వారం క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర 87,700 ఉండగా ఆదివారం నాటికి 400 తగ్గి 87,650 రూపాయలకు చేరుకుంది. శనివారం కిలో వెండి 96,300 ఉండగా ఆదివారం నాటికి 50 తగ్గి 96,250 రూపాయలకు చేరుకుంది. మరి రానున్న రోజులలో ఇంకా తగ్గుతుందా? ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది?
జ్యువెలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, మదుపర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు మెక్సికో, కెనడా ఉత్పత్తులపైన మార్చి 4న ట్యాక్స్ పెరుగుతుందని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. దీంతో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు రాబోయే రోజులలో తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనని మరికొందరు నిపుణులు అంటున్నారు. బంగారం, అమెరికా డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంది. డాలర్ బలహీనపడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు పెరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. బంగారం ఔన్స్ ధరలో 2810 యుఎస్డీల వద్ద గట్టి మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి నుంచి తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2810 స్థాయిని కోల్పోయి 2732 స్థాయి వరకు పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పెరుగుదలను చూస్తే ఔన్స్ ధర 2914 స్థాయి వద్ద నిలకడగా ఉంటుంది. ఆ స్థాయిని దాటితే బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నమాట. దీంతో గోల్డ్ రేట్లు మార్చి నెలలో ఏ స్థాయికి చేరుతుంది, ఎంత తగ్గుతుందనేది వేచి చూడాల్సిందే. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 87,650గా ఉంది. కిలో వెండి ధర 96,250గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర 87,650 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 96,250గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర 87,650 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 96,200గా ఉంది. ఇక బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు ప్రతిరోజు తగ్గట్లేదు. ఇప్పుడు స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం కేజీకి 97,000 పలుకుతోంది. కిందటి రోజు 1000 తగ్గగా దానికి ముందటి రోజు 3,000 పతనమైంది. ఇక హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ప్రస్తుతం కిలోకు 1.05 లక్షల వద్ద ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ విషయానికి వస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు 2858.15 డాలర్ల వద్ద ఉండగా స్పాట్ సిల్వర్ రేట్ 31.16 డాలర్లు పలుకుతోంది. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి గోల్డ్ రేటు $100లకు పైగా తగ్గింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 87.48 వద్ద ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.